మద్యం మనల్ని మత్తుగా గమ్మత్తుగా మాయాలోకంలోకి తీసుకెళ్తుంది. ఆపై ఇంటిని ఒంటిని గుళ్ళ చేస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా నిర్వీర్యం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యానికి మొదటి శత్రువు మద్యమే. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన కాలేయానికి మద్యం అనేది నిజంగా కాలకూట విషమే. మద్యపానం మూలంగా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. దీంతో మనిషి క్రమంగా చిక్కి శల్యమవుతూ చివరికి మృత్యుకోరలకు చిక్కుతూ ఉంటాడు. మద్యపానం అలవాటు కాలేయాన్ని ఎలా కబళిస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి? మనము రెగ్యులర్గా డైలీ మినిమం 2 పెగ్స్ తీసుకుంటా, అంటే 60 to 90 ml ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటా, అలా 5 to 8 years తీసుకున్నప్పుడు ఆల్కహాల్ అనేది మొత్తం మెటబాలిజం అయ్యేది మన లివర్లోనే. ఆ మెటబాలిజం కోసం లివర్ ఎక్కువ పనిచేసి అది చెడిపోతుంది. ఆ చెడిపోయింది మొత్తం లివర్ నార్మల్ లివర్తో పోలిస్తే గుల్లలుగా తయారవుతుంది. దాన్నే సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు. అంటే ఆల్కహాల్ తీసుకోవడం, కంటిన్యూస్గా తీసుకోవడం, ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ పాడు కావడాన్ని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని అంటాం. ఈ మధ్య ఎందుకు కేసులు పెరుగుతున్నాయంటే మనకు తెలియంది కాదు, మన కల్చర్ అంతా వెస్టర్నైజ్ అయిపోవడం జరిగింది. బయట దేశాల కల్చర్ మన దేశంకు రావడం వల్ల ప్రతి వ్యక్తి ఆడవారితో సహా ఆల్కహాల్ తీసుకునే శాతం పెరిగిపోయింది. ఈ ఆల్కహాల్ తీసుకునే పర్సంటేజ్ మారడం వల్ల, పెరగడం వల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కూడా పెరుగుతుంది. మద్యం అనేది కాలేయానికి ఎలా ముప్పుగా పరిణమిస్తోంది? ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొంతకాలం, ఒక 6 నెలల నుంచి ఏడాది వరకు ఫస్ట్ ఏమవుతుంది అని అంటే ఆల్కహాల్ పోయి లివర్లో మెటబాలిజం అవుతుంది. ఆ మెటబాలిజం అయితే ఫస్ట్ నార్మల్గా ఫంక్షన్ చేసి దాన్ని కరగొట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా కొంచెం ఎఫెక్ట్ పడి అది ఫ్యాటీ లివర్ గానో, ఎర్లీ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ లాగో, తర్వాత కంప్లీట్ పాడయ్యి అంటే 5 నుంచి 8 సంవత్సరాలు తీసుకున్నప్పుడు మ్యాక్రోనాడ్యులర్ సిరోసిస్ అంటే సిగ్నిఫికెంట్గా ఫంక్షన్ అంటే లివర్ పనిచేసే విధానం మారిపోయే స్టేజ్కి వెళ్తుంది. అది ఎట్లా తెలుస్తుంది? మనకు జాండీస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఒక 250 రకాల పనులు లివర్ చేస్తుంది. ఆ పనులన్నీ ఇంకా ఉన్న పలంగా ఆగిపోవడం జరుగుతుంది. జాండీస్ రావడము, కడుపులో నీరు చేరడము, కాళ్ళవాపులు రావడము, మనిషికి రక్తవాంతులు అయ్యే అవకాశం రావడము, మనిషి ఓష్ తప్పిపోవడం అంటే తన స్పృహలో ఉండకుండా పరిస్థితికి వెళ్ళిపోవడము, కిడ్నీలు పాడు కావడం, ఊపిరితిత్తులు పాడు కావడం, ఇదంతా స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఎటువంటి ఎఫెక్ట్ లేని పరిస్థితి, ఎఫెక్ట్ అయినా కానీ కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటే లివర్ పాడైంది కానీ కాంపెన్సేట్ చేసుకుంటుంది, ఇంకా ఓర్చుకుంటుంది. డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటే పాడైపోయింది ఇంకా ఓర్చుకునే స్టేజ్లో లేదు, అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒక్కటే మార్గం అనే ఆ స్టేజ్కి పోయేదాన్ని. ఇలా 3 స్టేజ్ల్లో ఉంటుంది. ఎటువంటి ఎఫెక్ట్ లేని స్టేజ్, ఓర్చుకునే స్టేజ్ అండ్ ఓర్చుకోలేకుండా కంప్లీట్ పాడైపోయిన స్టేజ్, డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్. మద్యం మూలంగా కాలేయం దెబ్బతింటున్నట్లు ఎలా గుర్తించాలి? ఒకవేళ రెగ్యులర్గా మీరు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళే అయితే ఫైబ్రోస్కాన్ అని ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్ చేసుకుంటూ, ఫైబ్రోస్కాన్లు చేసుకుంటూ, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే మనకు జీజీటీ పెరుగుతుంది లేదా కొంచెం బిలిరుబిన్ మారుతుంది, అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్గా మారుతుంది, సిర్రోసిస్ లక్షణాలు మైక్రోనాడ్యులర్ సిర్రోసిస్ లాగా కనపడుతుంది, లేదా ఫైబ్రోస్కాన్లో ఫైబ్రోసిస్ స్కోర్ పెరిగింది అని ఇవన్నీ అనిపించినప్పుడు ఖచ్చితంగా మనము ఒక స్టేజ్లో ఆపితే మినిమం ఎంతో కొంత రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అది సిర్రోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయింది, కంప్లీట్ ఫైబ్రోసిస్ రాయిలాగా అయిపోయింది అంటే స్కాన్లో, అంటే అల్ట్రాసౌండ్ కావచ్చు, ఫైబ్రోస్కాన్లో కావచ్చు, అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. కడుపులో నీరు చేరి ఎండోస్కోపీలో రక్తనాళాలు వాచిపోయినాయని తెలిసినప్పుడు అది డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్గా మారుతుంది. దాన్ని అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం. మద్యం తాగే అందరిలోనూ కాలేయం దెబ్బతింటుందా? మన లివర్లో మెటబాలిజం అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైస్ గురించి తీసుకుంటే, ఒకళ్ళు రోజుకు ఒక మోతాదులో రైస్ తీసుకున్నప్పుడు అది శక్తిగా మారి కొవ్వుగా మారే అవకాశం ఒకరిలో ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరిలో తక్కువ ఉండొచ్చు. అలాగే ఆల్కహాల్ కూడా ఒకే మోతాదులో ఒక 2 తీసుకుంటున్నప్పుడు వాళ్ళ లివర్లో ఉన్న మెటబాలిజం మెకానిజంను బట్టి, జెనెటిక్ మేకప్ను బట్టి వారిలో ఎన్ని రోజులకు లివర్ పాడే అవకాశం ఉందనేది నిర్ణయించబడుతుంది. అంటే మెటబాలిజంను బట్టి అది ఒకరికి 5 ఏళ్లలో జరగచ్చు, ఒకరికి 8 ఏళ్లలో జరగచ్చు, ఒకరికి 10 ఏళ్లలో జరగచ్చు. బట్ ఓవరాల్గా రెగ్యులర్గా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు మాత్రం
99% లివర్కి ఎఫెక్ట్ ఉంటుంది. అది తేడా సంవత్సరాల్లో తేడా ఉంటుంది. కొంతమందికి 5 ఏళ్ళు, కొంతమందికి 8 ఏళ్ళు, కొంతమందికి 10 ఏళ్ళు, కానీ డ్యామేజ్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ను ఎలా నిర్ధారిస్తారు? ఆల్కహాల్ లివర్ డిసీజ్ అని కాదు, దానివల్ల లివర్ పాడైందా లేదా అని ఎలా నిర్ధారిస్తామంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఫైబ్రో స్కాన్ ప్లస్ అప్పర్ జీ ఎండోస్కోపీ చేసి రక్తనాళాలు వాచినాయా లేదా అని చూస్తాం. వీటితో పాటు రీనల్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేసుకొని దీన్ని బట్టి మేము ఒక మెల్డ్ స్కోర్ అనేది ఉంటుంది, అది క్యాల్కులేట్ చేస్తాం. అది 14 లోపు ఉంటే మనం మందులతో మేనేజ్ చేయొచ్చు లివర్ పాడైనా కానీ. 14 దాటితే మనం ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనిషి ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, ఎటువంటి లక్షణాలు లేవు, అల్ట్రాసౌండ్లో కొంచెం ఫ్యాటీ లివర్, చిన్న సిరోసిస్ లాగా అనిపిస్తుంది అన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ఆపేయడమే ఫస్ట్ ట్రీట్మెంట్. దాని తర్వాత కొంతవరకు మందులతో, అంటే జాండీస్ను తగ్గించడానికి కొన్ని రకాల మందులు, ప్లస్ దాంతోపాటు కడుపులో నీరు తగ్గించడానికి, రక్తనాళాల వాపు తగ్గించడానికి, మంచి స్పృహ తప్పిపోకుండా ఉండడానికి లివర్ ప్రొటెక్టివ్స్ ప్లస్ మోషన్ ఫ్రీగా అయినా కొద్దీ స్పృహ తప్పిపోయే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి వాటికి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మందులతో మేనేజ్ చేయడం అనేది 14 లోపు మెల్డ్ స్కోర్ ఉన్నప్పుడు మనము కడుపులో నీరు తగ్గడానికి, రక్తనాళాల వాపు తగ్గడానికి, స్పృహ తప్పిపోకుండా ఉండడానికి, జాండీస్ తగ్గడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాలేయ మార్పిడికి ఎప్పుడు వెళతారు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు మెల్డ్ స్కోర్ 14కు మించి ఉండి ఇంకా మందులతో మేనేజ్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరమవుతున్నప్పుడు, కడుపులో నీరును ఫ్రీక్వెంట్గా తీయాల్సిన అవసరం పడుతున్నప్పుడు, ఫ్రీక్వెంట్గా మనిషి స్పృహ తప్పిపోతున్నప్పుడు ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సేఫ్ సర్జరీ. దానికి ముందు ఫస్ట్ తను 6 నెలల పాటు ఖచ్చితంగా మందు తీసుకోకుండా ఉండాలి, రెగ్యులర్గా మందులు వాడుతూ ఉండాలి. 2 రకాల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేము ఆఫర్ చేస్తాము, క్యాడవరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆల్కహాల్ తీసుకోవద్దు, స్మోకింగ్ బంద్ చేయాలి, అండ్ డైట్లో ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటూ, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే డైట్ తీసుకుంటూ, బాడీ వెయిట్ని హైట్ వర్సెస్ బాడీ వెయిట్ అడిక్వేట్ అంటే ఐడియల్ బిఎంఐలో అంటే 19 to 25 బిఎంఐ ఉండేటట్టు లీన్ బాడీ మెయింటైన్ చేసుకుంటే లివర్ ఖచ్చితంగా పాడు కాకుండా ఉంటుంది. మద్యం అలవాటు కొనసాగుతున్న కొద్దీ కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటం, ఆపై సిమెంటు ముద్దలాగా మారిపోవటం, చివరికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కాలేయం దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా మద్యం అలవాటును మానుకోవటం అన్ని విధాలా ఉత్తమం.